శ్రమల కొలిమిలో నన్నెందుకయ్యా కాలుస్తున్నావు? నన్నెందుకయ్యా వేదనల చేత నలుపుతున్నావు? అందరి జీవితాలు చూసుకొని నా బ్రతుకు చూసుకుంటే దుర్భరంగా కనిపిస్తుంది. ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి? కొన్నిసార్లు నాకు ఈ జీవితమే అనవసరం అనిపిస్తుంది. ఎందుకు బ్రతకాలో, దేనికోసం బ్రతకాలో, ఏం చేయడానికి బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో ఏమీ అర్థం కావటం లేదు. అలా శ్రమల కొలిమిలో కాలుతున్నటువంటి భక్తులు, ఆదరించే దిక్కు లేక, అందరూ ఉన్న ఎవరి తిప్పల వాళ్ళు పడుతూ పట్టించుకునే దిక్కు లేక కుమిలిపోయేవాళ్ళు కొందరు, ఎవరు లేక అనాథలుగా వేదన పడుతున్నవారు కొందరు, నా అనుకున్నవారు నమ్మక ద్రోహం చేసి దుఃఖపెట్టినప్పుడు నేను నీకు ఎవరిని నమ్మాలి, ఎవరి కోసం బతకాలనే విరక్తిలో మరికొందరు, ఎంత ప్రయాసపడినా ఏ దారి దొరక్క చేదుగానే మిగిలిపోతున్న స్థితిలో ఉన్న భక్తులు కొందరు. ఇట్లా ప్రతి మనిషికి, ముఖ్యంగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరికీ కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి. అలాంటి చేదైన అనుభవాలు తగిలినప్పుడు దేవునికి ప్రశ్నలు వేస్తూ ఉంటాం మనం. ఎందుకయ్యా నా జీవితం? మీరు వేసారో లేదో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేను ఈ ప్రశ్న వేసుకున్నాను దేవుని ముందు. ఏకాంతంగా వెళ్ళి దేవుని ముఖ కాంతిలో కూర్చొని దేవుణ్ణి ఎన్నోసార్లు అడిగాను, నాలాంటి వాడు ఒకడు భూమి మీద బతికి ఉండటం అవసరం అంటావా? నా అంతటా నేను చస్తే నరకానికి వెళ్తాను, నా ప్రాణాన్ని నువ్వు తీసుకోవచ్చు కదా ప్రభా. ఎన్ని మార్గాలు లేవు నా ప్రాణం తీయటానికి, నీకు క్షణం చాలు కదా. అలాంటి వాడిని ఎందుకు బ్రతకనిచ్చావు ప్రభు? నాకు ఈ చేదైన జీవితం అవసరం అంటావా? తీసేసుకోయా అని చాలాసార్లు కూర్చొని ఒంటరిగా ఏడ్చుకున్నాను. నా మట్టుకు నా జీవితంలో నాకుంది అనుభవం. చాలా విషయాలు నేను నా అనుభవాల్లోనే నేర్చుకున్నాను దేవుని కృపతో. కొన్ని సంగతులు చదివి నేర్చుకోవటం వేరు, ఎవరో చెబితే విని నేర్చుకోవటం వేరు, అనుభవాలు పొంది మాట్లాడటం వేరు. చాలా చిన్న ప్రాయం నుంచే నన్ను దేవుడు చేతుల్లో తీసుకొని అనుభవాలను నేర్పటం మొదలుపెట్టాడు. చిన్న ప్రాయం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ చేదు జ్ఞాపకాలు చిరుప్రాయం నుంచి నా మనసుని గాయపరుస్తూ వచ్చాయి. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఆ శోధనల పరంపర కొంత వెంబడించినప్పుడు పలికిన మాటలు ఇవి. నేను అయితే దేవుడు మరీ ఫీల్ అవుతున్నానని నా ప్రాణం ఏం తీసుకోలేదు. లేకపోతే నాలాంటి వాడు ఒకడు అవసరం అంటావంటే నిజమేరా వేస్ట్ గాడివి నువ్వు అని తీసుకోలేదు. నేను ఈ మాటలన్నీ పలుకుతుంటే ఆయన మౌనంగా చిరునవ్వుతో నా వైపు చూస్తూ, ప్రస్తుతానికి ఈ చేదులన్నీ నువ్వు అనుభవించాల్సిందేరా, వీటన్నిటి ఫలితం భవిష్యత్తులో భూమి మీదనే నువ్వు అనుభవిస్తావు అని ఆయన చెప్తుండొచ్చు, కానీ నాకు వినబడలేదు. తెగ ఫీల్ అయిపోయేవాడిని. అట్లా రోజులు ఏడ్చుకున్నాను. కానీ నాకు తెలీదు వాటన్నిటిని ఉపయోగించి అనేక మంది దీవెన కొరకు దేవుడు నన్ను పనిగట్టుకొని చెక్కుతున్నాడని నాకు తెలియదు. నా ఒక్కడు కాదు, నా బ్రతుకు ఇతరులకు ఆశీర్వాద కారణంగా చేయటం దేవుని సంకల్పం. నీ బ్రతుకు ఓకే, మరి మా బ్రతుకు అంటే నేను చెప్తున్నా, నీ బ్రతుకు కూడా ఇతరుల దీవెన కొరకే వస్తుంది. క్రైస్తవుడికి శ్రమలు ఎందుకు, క్రైస్తవుడికి సమస్యలు ఎందుకు అంటే, పెద్ద లెటర్స్తో రాసుకోనికి ఇంట్రెస్ట్ ఉంటే నీకొచ్చే శ్రమలు ఇతరుల మేలు కోసం వస్తాయి. ఒకటి, నీ మేలు కోసం వస్తాయి. 2,
ఇతరుల మేలు కోసం నీకు వచ్చేటువంటి శ్రమలు అనే మాట నేను వాడాను కదా, నీకు అది ఆశ్చర్యంగా లేదా? నీకు వచ్చే శ్రమలు ఇతరుల మేలు కోసం అన్నాను. గతంలో ఒకటి రెండుసార్లు చెప్పినట్టున్నాను ఈ పాయింట్ని, కానీ ఇది నిజమే. లూయిస్ బ్రెయిలీ అనే ఆయనకి చాలా చిన్న ప్రాయంలో, పాపం పుట్టినప్పుడు కళ్ళు బాగానే ఉన్నాయి, కొంత వయసు వచ్చిందాక కళ్ళు ఉన్నాయి, కానీ చిరు ప్రాయంలోనే కళ్ళు పోయినాయి, 2 కళ్ళు. అంధుడైపోయాడు. కానీ మీరు చెప్పగలరు, ఒకవేళ బ్రెయిలీకి అంధత్వం రాకపోతే, బ్రెయిలీకి కళ్ళు కానీ పోకపోతే, ఈరోజు అనేక మంది అంధులకు జీవితం ఆశీర్వాదకరంగా ఉండేది కాదు. కానీ ఈరోజు కళ్ళు లేని వాళ్ళు మనకంటే బాగా చదవగలరు, మనకంటే చాలా విషయాలు మాట్లాడగలరు, మనకంటే పాడగలరు, మనకంటే అద్భుతంగా టీచింగ్ చేయగలరు, మ్యూజిక్ ప్లే చేయగలరు, మనకంటే అద్భుతంగా జీవితాన్ని అనుభవించడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఎవరి ద్వారానో తెలుసా? లూయిస్ బ్రెయిలీ. ఆ మహనీయుని ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఆయన జీవితం ఉండునట్లు తప్పలేదు అతన్ని అంధుడుగా దేవుడు మార్చాల్సి వచ్చింది. అవునా? ఇలా చెప్పగోరితే బోల్డ్ అన్ని ఉన్నాయి ఆధారాలు. ఘోరమైన అవమానాలు బిఆర్ అంబేద్కర్కి ఎదురయ్యాయి కనుకనే నా జాతి ప్రజలు ఈ అవమానాలు ఎదుర్కోకూడదు అని, వారికి ఎట్లనన్నా మేలు చేయాలని కష్టపడి కొంత ఉపకారం ఈరోజు ఆయన చేయగలిగాడు. ఇలా కొంతమంది వ్యక్తులకు కలిగేటువంటి శ్రమలు, సమస్యలు ఇతరులకు ప్రయోజనకరంగా మారుతాయి. జస్ట్ మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. మన సమస్యలు ఇతరులకు దీవెనకరంగా దేవుడు వాడుకుంటాడు. సో నా బ్రతుకుని అలాగ దేవుడు స్వీకరించి నా మీద ఒక పని చేస్తున్నాడు, నన్ను ఒక శిల్పంలాగా చెక్కుతున్నాడు అన్న సంగతి నాకు తెలీదు. లోకంలో ఎవడికి లేని బాధలని నాకే వస్తాయని తెగ ఫీల్ అయిపోయేవాడిని. కొంతమంది ఇప్పుడు మీలో కొంతమంది ఫీల్ అవుతున్నట్టు, లోకంలో ఎక్కడ లేని దరిద్రం అంతా నా నెత్తినే ఉన్నట్టు ఇదేందిరా నేను ఫీల్ అయినట్టు మీలో కొంతమంది ఫీల్ అవుతుండొచ్చు కదా. అందరి బ్రతుకులు బాగానే ఉన్నాయి, నా కర్మేంది ఎలా గాలిందని కొంచెం మీలో ఫీల్ అవుతుండొచ్చు కదా. ఆల్రెడీ మనకుందా ఫీలింగ్. మరి ఇప్పుడు అనుకోగలనా ఆ మాట? చెక్కడ పనిలో ఉన్నప్పుడు ఆ దెబ్బలకు తట్టుకోలేక, అప్పుడు ఆ అనుభవాలకు తట్టుకోలేక కొంచెం ఏదో దేవుని మీద తగాదా వేసుకున్నాలే, కానీ దేవుడేమి స్పందించలేదు, మౌనంగా ఉన్నాడు. దేవుని జవాబులన్నీ మాటలతో ఉండవు, చాలా తక్కువ మాటలు. దేవుని జవాబులన్నీ, దేవుని కార్యాలన్నీ, దేవుని సమాధానాలన్నీ కార్యాలతో ఉంటాయి. మనుషుల సమాధానాలేమో మాటలతో ఉంటాయి, కానీ దేవుని సమాధానాలు కార్యాలతో ఉంటాయి. ఇబ్బంది కొలిమిలో మనల్ని పరిశోధించి పరీక్షించి అనుభవాలు నేర్పి, ఆ నేర్పుతున్న టైంలో మనం దేవుణ్ణి ఏందయ్యా అని అడిగితే చెప్పడు, మౌనంగా ఉంటాడు. దానివల్ల వనుగురే ప్రయోజనాన్ని నీ ముందుకు తీసుకొచ్చి అప్పుడు అంటాడనమాట, ఆ రోజు అంత సణిగావుగా ఈ స్థితి నీకు ఇవ్వటం కోసమే నేను అంత నలిపాను నిన్ను అంటాడు ఆయన. సమాధానం ఇచ్చి అప్పుడు మాట్లాడతాడు, కార్యాన్ని చూపించి అప్పుడు మాట్లాడతాడు. ఇందుకోసమే ఇప్పుడు నేను పాడిన పాటలోని సారం అది. తీగలు సడలి అపస్వరములమయమై మూగబోయనే నా స్వరమండలము, మూగబోయనే నా స్వరమండలం. మాటలు లేవు, ఎదుటోళ్ళు మాట్లాడితే మూగబోవటం తప్ప, మౌనంగా దీనంగా చూడటం తప్ప మాటలు లేవు. చాలా సందర్భాల్లో మూగబోయాను, ఆన్సర్స్ లేక, సమాధానాలు లేక.
ఎగతాళి చేసిన, హేళన చేసిన, అవమానపరిచిన, ముఖం మీద దూషించిన, తిరస్కారంగా మాట్లాడిన ఏం చెప్పాలి? ఊగబోయేనే నా స్వరమండలము. బదులు చెప్పడానికి కూడా కొన్నిసార్లు మనకు అవకాశం ఉండదు. బైబిల్లో భక్తుల జీవితాల్లో కొన్ని అలానే జరిగినాయి. ఆన్సర్ లేదు వాళ్ళకి. చెయ్యని వచ్చి మీద పడి, తాము చెయ్యని వచ్చి వాళ్ళకు చుట్టుకొని, తలా ఒక మాట నలుగురు మాట్లాడుతుంటే నేను ఎరగను అని చెప్పడానికి వాయిస్ లేదు. ఎందుకంటే ఎవరు నమ్మరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతే. కొన్నిసార్లు మనం శ్రమల కొలువులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి క్లాస్ ఇస్తుంటారు. అది ఇట్టెందుకు చేశావు, అట్టెందుకు చేశావు, ఇలా చేయకపోయావా, అలా చేయకపోయావా, అసలు ఇలా చేయాల్సింది నువ్వు, అలా చేయాల్సిందని అందరూ వచ్చి క్లాస్ ఇస్తుంటారు. నీకు ఆన్సర్ ఉండదు. అవును. కొన్నిసార్లు ఏదో చిన్నదో పెద్దదో పొరపాటు మనలో జరిగితే అట్లా ఎందుకు చేసావు, అట్లా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అని మాట ఉండదు. మౌనం. నీకు మౌనాన్ని అనుమతించిన దేవుడే నీ నోట నుంచి ఒట్టి మాటలు కాదు, అమర జీవ స్వర కల్పనలు నోటిలో కాదు, నా అణువణువున పలికించితివా. అమర జీవ స్వర కల్పనలు నా అణువణువున పలికించితివా. దేవుని కోసం నువ్వు కాచుకున్నది, దేవుని కోసం నువ్వు ఎదురు చూస్తున్నది సూపర్లకు పిచ్చి పనిలాగా ఉంటుంది. మరీ వెరితనంగా ఉంది నీ చేష్టలు, నీ పనులన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఏంటి అసలు నువ్వు చేస్తుంది? వాయిస్ ఉండదు, నీకు మాట ఉండదు, మౌనం. అయితే అలా ప్రశ్నించే వాళ్ళందరికీ మాట చెప్పటం కాదు, అణువులోనూ ఆయనను గూర్చి పాడుకునే అద్భుతమైన ఆనందకరమైన అనుభవాలు, ఆ ఘట్టాలు కూడా నీకున్నాయి. ఖచ్చితంగా. అసలు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించిన వ్యక్తివైతే ఎప్పుడో అనుభవాలు దేవుడు చూపించినాక పాడుకోవటం కాదు, ఆ విడుదల రాకముందే నీలో నుంచి స్వరాలు స్టార్ట్ అవుతాయి. ఇక విశ్వాసం ఉంది. నా దేవుడు నాకు సహాయకుడు, ఇదంతా ఆయన సంకల్పం చొప్పున జరిగిస్తున్నాడు. ఎందుకంటే నేను ఆయనలాగా మారాలి. నేను ఒక శిల్పంలాగా మార్చాలి నన్ను. ఆ శిల్పం ఎలా ఉండాలంటే ఆయనలాగా ఉండాలి. అది పని. యేసయ్య ఎంత ఆకర్షణీయమైన వాడో చూడండి. యేసయ్య దగ్గర ఎంత ఆకర్షణ ఉంటుందో చూడండి. ఎక్కడ ఆయన శిలువ యాగం, ఎక్కడ ఆయన పుట్టుక, ఎక్కడ కార్యం, ఎక్కడ ప్రపంచం, ఎంత భూభాగం. వారే ఆయన ఈ భాషను లేదు, ఆ భాషను లేదు, అన్ని భాషల్లో ఆయన హల్లెలూయా స్తుతి అని పాడుతూనే ఉన్నారు. ప్రాణప్రియుడా అని అందరూ ప్రేమను వెళ్ళబోస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు వేరే భాష వాళ్ళు పాడుతూ ఉంటే ఇంతగా చూస్తూ ఉంటాను, అసలు నువ్వు వీళ్ళకెట్ట అర్థమయ్యావు యేసయ్యా? నాకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు నాకెళ్ళి చూసి అంతే నవ్వుకుంటారు. మరి నా భాషతో నేను పాడుతుంటే ఈ భాష ఏంది, ఈడేంది, అసలు ఈడికెట్ట అర్థమయ్యావు యేసయ్యా నువ్వు? ఎంత ఆకర్షణీయమైన వ్యక్తో ఆయన, ఎంత జీవమో. ఆయన పోలికగా మనల్ని మార్చి టోటల్ విశ్వం మొత్తానికి మనల్ని ఆకర్షణీయమైన వ్యక్తులుగా చేయాలనేది ఆయన నిత్య సంకల్పం. భూమి మీదే కాదు, అది ఇదేం భూమి అండి, ఇదేం ప్రపంచం అండి, ఇట్లాంటి ప్రపంచాలు కోటాను కోట్లు సృష్టించాడు.
ఆ ప్రపంచాలన్నిటికీ ఆకర్షణీయమైన వ్యక్తి ప్రభు అయితే, ఆయన తరువాత ఆయన పోలికగా రూపుదిద్దుకుంటున్న సంఘమే విశ్వములో రెండవ ఆకర్షణీయమైనటువంటి పాత్రలు. టోటల్ యావత్తు విశ్వానికే ఆయన రాజు అయితే సంఘం రాణి కదా. ఆకర్షణీయమైన పాత్ర మొదట ప్రభు అయితే తర్వాత సంఘమే కదా. ఆయన అంటాడు, మరి నేను సిలువలో శ్రమ పడలేదా? నేనేమన్నా పట్టుపరుపుల మీద పొర్లాడి వచ్చానా? మీకు రక్షణ ఇచ్చానా? అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు నిలువెల్ల గాయాల మయమై కదా నేను మీకు రక్షణ ఇచ్చింది. నలిగి కదా మీకు వెలుగునిచ్చింది. నా పోలిక అంటే ఖచ్చితంగా నీవు కూడా నలిగి వెలగాలి, అంతేగా. యేసు పోలిక అంటే చాలామంది అనుకుంటారు, ఏసైలాగా జుట్టు ఇక్కడ పెంచుకొని, గడ్డం పెంచుకొని, నిలువుటంగి వేసుకొని తిరగడం. యేసు పోలిక అది, ఏసై పోలిక అది కాదు. ప్రభు పోలిక ఏంటంటే, సిలువలో ఎలాగూ నలిగి వెలిగాడో అలాగున్న మనం కూడా నలిగి వెలగవలసి ఉన్నది. ఈ వెలుగు ఇహమందే కాదు, పరమందు కూడా దీని ప్రభావం, దీని ప్రకాశం అవసరమై ఉన్నది. అందుకే దేవుడు ఈ గొప్ప పనికి మనల్ని పూనుకొని, పని కట్టుకొని మన మీద ఒక శిల్పకారుడు కానీ శిల్పాన్ని చెక్కినట్టు చెక్కడ పని చేస్తున్నాడు. ఆ పనిలో భాగమే మనం పొందుతున్న మేలు కీడులన్నీ. సమస్తమును మన మేలు కొరకే సమకూర్చి జరిగిస్తున్నాడు. సిలువలో శ్రమలలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీవలే మార్చుటక. శిల్పకారుడా నా యేసయ్య, మలచుచుంటివా నీ పోలికగా. ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఎంత ప్రేమ నేనంటే నీకు, నాకు అర్థం కాదు. పట్టుకొని నలగొడతంటే ప్రేమ అంటాడింది, పట్టుకొని సుత్యవులి దెబ్బలు కొడుతుంటే ప్రేమ అంటాడింది ఈయన. అంటే సుత్యవులితో దెబ్బలు కొట్టకపోతే ఆకర్షణ ఎక్కడొచ్చిందండి? బండశిలకే. బండశిల ఒక ఆకర్షణీయమైనటువంటి రీతిలో రావాలి అంటే ఖచ్చితంగా అది సుత్యవులి చేత గాయపరచబడి శిల్పంగా రూపుదిద్దుకోవాలి. బండశిల ఎవరికైనా ఆకర్షణీయంగా ఉంటుందా? అదే ఒక అద్భుతమైన ఆకృతిగా దాన్ని చెక్కితే అట్లా పోయేవాడు కూడా ఆగి, అబ్బా ఈ శిల్పం ఎంత బాగుంది, అసలు మనిషి ఉన్నట్టే ఉంది, అచ్చం ఎంత అద్భుతంగా చెక్కారు అని తడవి చూసి మరీ మెచ్చుకుంటారు. పోయేవాడి కళ్ళను ఆకర్షిస్తుంది శిల్పం. నిన్ను నన్ను మనల్ని ఆకర్షణీయమైన వ్యక్తులుగా, ప్రభు వంటి వారముగా, అనేకులకు దీవెనకరమైన పాత్రలుగా, అనేకులకు మేలు క్షేమాన్ని కలిగించే వారులనగా చేయటానికే ఆ మహనీయుడు మన జీవితాలను తన చేతుల్లోకి తీసుకొని అనేక రకాల అనుభవాలు నేర్పుతున్నాడు. దీన్ని బాగా గ్రహిస్తే కఠిన పరిస్థితుల్లో సైతం నీ ముఖంలో కళదగ్గదు, నీ స్వరం మూగబోదు. అర్థమైందా? అవమానాల్లో సైతం ఆనందంగా పాడుకోగలుగుతావు. అర్థమైందా? ఎలా? నేను నమ్మిన వారిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు.
సమస్తమునే చేయగలను. దేవునికి మహిమ. ఇంకా బాధ ఉండదు ఏ పరిస్థితి అందారని. నా మేలుకే, అంతా మన మంచికి. ఇది మంచి అలవాటు అండి. ఈ మాట అనుకోవటం చాలా మంచి అలవాటు. విశ్వాసులు మాత్రమే ఈ మాట పలుకగలుగుతారు. ప్రభువుని ఎరిగినవాడు, ఆయన శక్తిని ఎరిగినవాడు, ఆయన కార్యాలను కాస్త కూస్త అర్థం చేసుకున్నవాడు మాత్రమే పూర్తి నిశ్చయితతో ఈ మాట పలుకుతాడు. పలికిన ప్రకారం మనశ్శాంతిగా ఉండగలుగుతాడు. లేకపోతే కష్టం. ఈ మాట రాదు. ఏది వినబడినా, ఏది జరిగినా ఇది నా మేలుకే, నా మంచికే, దీని వెనక ఏదో రహస్యం ఉంది, భవిష్యత్తులో నాకు అర్థమైంది. ఒకటైతే నిజం, నా దేవుడు నాకు మేలే చేయడానికి సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు.